ఇప్పుడు కూడా అందరినీ మీట్ అవ్వారు కదా సార్, స్విట్జర్లాండ్ వీళ్ళందరినీ మీట్ అయ్యారు కదా. మీట్ అయిన తర్వాత అయినా అట్లీస్ట్ ఈసారి అయినా మరి రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉందంటే? నాకైతే నమ్మకం లేదు. నీకు సింపుల్ లాజిక్ చెప్తానమ్మా. సే ఫర్ ఇన్స్టెంట్ మనకి 33 లక్షల కోట్ల ఒప్పందాలు అయి కూర్చొని ఉన్నాయి మన నెత్తికి. ఈ సంబంధాలతో ఇక్కడ ఒక డెలిగేషన్ టీం 24/7 ఒక మంత్రిగా బృందమో లేదంటే ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ ఇలాంటి వాళ్ళు కంటిన్యూస్గా ఒక నెగోషియేషన్స్ మనకి ఏ రోజుకి ఆ రోజు ఈ టీము ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో నెగోషియేట్ చేస్తుంది, ఈ టీం ఇక్కడికి వెళ్ళి నెగోషియేట్ చేస్తుంది అన్న వార్తలు ఎప్పుడైనా చూసావు నువ్వు? 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఉన్నాయి కదా మన దగ్గర. ఇవేమీ లేకుండా నువ్వు అంటే ఎగేసుకుని గాలిపాగర పటాలు ఎగరేసినట్టు ఉండిపోతుంటే ఏం లాభం? ఇప్పుడు కొత్త ఈ దేశంకి అక్కడ సమిట్ జరుగుతుందంటే ఎగ్జిస్టింగ్ కంపెనీసే కదా వచ్చి పెడతాడు ఎవడైనా స్టాల్స్ కానీ, లేకపోతే ఈ స్టాల్లో మా దేశంలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయన్నవి. 15 సార్లు వెళ్ళాడు ఇప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ దెబ్బకి. 18 నెలల కాలంలో టోటల్ దావోస్ సమిట్స్ టోటల్ ప్రతిసారి అదొక వాళ్ళకి చూడు, మనకి చూడు తిరణాలకు పోతారు చూడు చిన్నపిల్లలు, అలా పోతుంటాడు ఆయన. దర్పం. ఇప్పుడు ఇదే నువ్వు గమనించు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్టాలు, లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక స్టాలు, కర్ణాటక నుంచి ఒక స్టాలు అని వేరే కంట్రీస్ అట్లా ఎందుకు ఉంటున్నాయి లేదు చెప్పు. ఇప్పుడు మనం స్కూల్లో ప్రాజెక్టులు సెమినార్లు ఉంటాయి. ఇండియా కూడా ఆలోచించవలసిన విషయం ఇది. మనకి స్కూల్ నుంచి ఎంతమందిని పికప్ చేసి సెమినార్కి పంపిస్తారు చెప్పు. అట్లా నువ్వు ఇండియాలో వాట్ ఆర్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నవి టాప్ 5 స్టేట్సే కదా ఉంటాయి. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పిస్తావా? ఇక్కడే నువ్వు ఫిల్టర్ చేసుకోకుండా ఆఖరికి అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈడు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏం ఉపయోగం వాడికి వెళ్ళి? నువ్వు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 5 ర్యాంక్స్ స్టేట్లో చూపించి ప్రతి కంట్రీలో ఉన్న 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి వాళ్ళు 5 సెలెక్ట్ చేసి పంపించు. దాంతోపాటు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఫర్ నేషనల్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వెళ్ళి నెగోషియేట్ చేసి అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ వాంట్ సంథింగ్ ఎల్స్ అన్న దగ్గర రిమైనింగ్ స్టేట్స్ కూడా ఈ ప్రావిజన్స్ ఉన్నాయని ఒకసారి ఇండియా మొత్తం డిస్ప్లే చేయండి, తీసుకురండి. ఇవన్నీ మాట్లాడకుండా, ఇవన్నీ చేయకుండా ఇప్పటికీ అక్కడికి వెళ్ళి జగన్ గారు గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంత చెప్తున్నాను. ఇప్పుడు నీకు పని పాటు లేకపోతే ఏం చేస్తావు? రీల్స్ చూసుకుంటూ కూర్చోవా చెప్పు. లేదంటే ఇంకో పని ఏది చేస్తావు? కూర్చొని ముగ్గులు ఎలా వేసుకోవాలని పుస్తకాలు ప్రయత్నించవా? సేమ్ లోకేష్ గారి పని కూడా అదే. తెలిసిపోతాడు అక్కడికి వెళ్ళగానే. ఇప్పుడు ఇంటి ముందు ఎవడో వస్తాడు, అమ్మ ఇది మాదాకోలం తల్లి అంటాడు, ఏడు చెప్తావు నువ్వు చేయగలేదు అసలు బాగుంటావు. పోయినప్పుడు ఏడు చేస్తావు, నెక్స్ట్ దగ్గర పోతావు. అలా అందరూ పోయి ఉంటారు. లేనప్పుడు ఏడు చేస్తారు? తెలుగు కృతజ్ఞత సభలు పెట్టి తెలుగు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ పోసుకోలు కబుర్లు చెప్పుకొని వస్తారు. ప్రతిసారి ఎందుకు సార్ అంటే ఆ 11 బ్యాచ్ ఉంది, లేకపోతే 11 సీట్ల వాళ్ళు ఉన్నారు, ఆ టీం ఉంది, ఎందుకు మేము ఇది చేస్తున్నాం, మేము ఇది చేయబోతున్నాం, అట్లీస్ట్ అదైనా చెప్పండి. రాత్రి కల్లో దెయ్యం వచ్చింది అనుకో, నీకు నిజంగా దెయ్యాలంటే భయం అనుకో, ఫస్ట్ తెల్లారు లెగ్గానే వాడుకొచ్చి రాత్రి నాకు కల్లో దెయ్యం వచ్చింది, ఏంటి దెయ్యాలంటే భయం అని కట్టమ్మో నాకు చాలా భయం అండి అంటావా అనువా? అది లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కొన్న వీక్నెస్. మాకు జగన్మోహన్ రెడ్డి మా చెడ్డ భయం సార్ అన్నకి ఎక్కడికి సందర్భం వచ్చినా చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఆయన చేయబట్టి ఇప్పటికి ఇంకా పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పేసి ఈ రోజుకి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకు నిజంగా వీధిలో చివరిలో కుక్కలు ఏవో ఉంటే భయం, అమ్మ చేయి పట్టుకుని వెళ్తావు వాటికి, అప్పుడు భయం పడతావా భయం పడవా? అలా ఇప్పుడు మీ నాన్నగారు చేయి పట్టుకుని ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము నడుచుకెళ్తున్నాం, మాతో పాటు మేము నడండి అని చెప్తాం ఇండస్ట్రీస్కి. మేము నడుస్తుంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మేము నడుస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాకు ఎదురు పడితే నాకు భయమేమో, మా నాన్న ఉన్నా నాకు భయమేమో అని కథ చెప్తున్నాడు నాకు లోకేష్. ఎంతవరకు వినాలి మనం చెప్పు? అప్పుడు ఏం చెప్తారు? మా నాన్న అయితే లేకపోతే మా అమ్మ అయితే అదేమని చేతిరా నేను ఉన్నాను, కర్ర పట్టుకుని వస్తున్నాను, లేకపోతే రాయి పట్టుకుని వస్తాను. ఇది కదా నువ్వు స్టేట్కి భరోసా ఇవ్వాలి. మళ్ళీ ఆయన వస్తాడేమో అంటే నీ మీద నీకు నమ్మకం లేదు ఫస్ట్ థింగ్. రెండోది ఆయన అంటే భయం నీకు. మూడోది ఎందుకు భయం అని అడుగుతున్నా అంటే అతను చేసిన పారిశ్రామిక అభివృద్ధి, ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్ పురోగతి మీద మీ నాన్నగారు కానీ మీరు కానీ చేయలేదు ఇప్పటిదాకా. అది చేయకపోయేసరికి ఏమవుతుంది? ప్రతి దాంట్లో వేలట్టుగానే షాక్ కొడుతుంది మీకు. ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే మాకన్నా ఇంత ఇంప్రూవ్డ్ వెర్షన్లో చేశాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి మాకన్నా ఇంత సోఫిస్టికేటెడ్గా చేశాడు అన్నప్పుడు ఇట్ హస్ బికమ్ ఎ నైట్ మేర్ ఫర్ యూ. ఇప్పుడు ఎవరైనా నువ్వేం చేస్తావు? నీకన్నా 2 యాంకర్లు ఉన్నారు, ఒక ఇంటర్వ్యూ చేయమన్నారు అనుకో, ఆ అమ్మాయిది నేను 1,00,000 వెళ్ళింది అనుకో, ఇవాళ నేను కూడా 1,00,000 కొట్టాలని కాన్ఫిడెన్స్తో కూర్చొని పని చేస్తాను. ఆ అమ్మ 1,00,000 కొట్టేసింది కూడా నా వాళ్ళు కావట్లేదు కాబట్టి నేను చేయనని కూర్చొని ఏడుస్తున్నాను అనుకో, ఏమనాలి? అది పనిస్తే అదే 5 సంవత్సరాలు ఆయన ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్లో ఇంకా సోఫిస్టికేటెడ్గా ఇది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడుతో ఈ పని చేస్తున్నాం అని చెప్తే అందరూ యాక్సెప్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి బాగా చేసాడు కాబట్టి మేము చేయలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం కాబట్టి జగన్మోహన్ చేసిందంతా బదనాం చేసేస్తే మా వినైపోద్ది అనుకుంటే
కానీ టైం వేస్ట్ అవుతుంది కదా సార్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి ఎవరికి నష్టం? టైం వేస్ట్ అయితే నీకేమైనా ఉపయోగం, నాకేమైనా ఉపయోగం అంటే వాళ్ళకే ఉపయోగం లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేసుకుంటారు ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ. అడిగిన వాళ్ళు లేడు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు వెళ్ళేసి వచ్చారు. ఇన్ని ఎంఓయూలు చేసుకున్నాం, అన్ని ఎంఓయూలు చేసుకున్నామన్నారు. మరి తీరా ఇక్కడ చూస్తేనేమో ఏం లేదు, అడుగుతున్నామో మరి కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారికి. ఎవరికైనా కోపం వస్తుంది, ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికే కదా. ఏం చేశారని అడిగితేనే వాళ్ళకి బాధ వస్తుంది. నువ్వు కాబట్టి గమనించుకో. అబ్బయ్య బాబు వాళ్ళు అధిక తెప్పలేసాలో పనేటి దావు చెల్లారు, చెల్లో నడిచారు, స్వెటర్ లేకుండా తిరిగారు అని చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ పద్యాలు చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. అయ్య బాబోయ్ దావు చెల్లారు అంటే చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయం అండి అని మళ్ళీ అటు విశ్లేషిస్తున్నాం అనుకో, చాలా బాగా చెప్తుండే ఆయన అంటారు. అదే కనుక 7 సార్లు దావోస్ వెళ్ళారు, లాస్ట్ టైం వెళ్ళారు, అంతకన్నా ముందు అలా కొత్తిమీర కారం ఆయన పట్టుకెళ్ళారు. ఆయన కొత్తిమీర ఆకులు తిన్నాడట, కరివేపాకు గుండ తిన్నాడట, వాళ్ళు అక్కడ ఆంధ్ర భోజనం కూడా పెట్టారు. ఇవన్నీ మాకే తీస్తారు. ఈ చెత్త అంతను ఎంత ఇండస్ట్రీలు తెచ్చారు సార్ అని అడిగితే, మన సాంప్రదాయాన్ని అక్కడ నిలబెడితే తెలుగు వాళ్ళు అక్కడ గర్వంగా నాకు కొత్తిమీర కారం పెడితే నువ్వు ఆ మాట తప్పు అంటావా? అది ఇంపార్టెంట్ కాదు కదా సార్. మరి చేత ఏది ఇంపార్టెంట్? ప్రయారిటైజేషన్ అంటాం మేము. ప్రయారిటైజేషన్ దేని మీద ఉండాలో అది కాకుండా కొత్తిమీర కారం గోంగూర ఆకుల గురించి వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాకు దావూస్ పర్యటన అంటే ఏం చెప్పాలా? ఇంకా ఇంతేనా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక IBM చీఫ్ను లేకపోతే మైక్రోసాఫ్ట్ చీఫ్ను కలవడం నిజంగా ఇట్స్ మోస్ట్ వెల్కమింగ్ థింగ్. ఒక పక్క వాళ్ళే ఏం చెప్తారు, మైక్రోసాఫ్ట్ బృందం ఇక్కడికి వచ్చినప్పుడు లేకపోతే IBM ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ఆ బృందం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా కలవాలని తాపత్రయంతో ఆయన తీసుకొచ్చి కల్పించుకొని మంచి బ్రేక్ఫాస్ట్ ఎట్టి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టించారు అన్నది చెప్తుంటారు వాళ్ళే ISBది. మరి ఇప్పుడు ఈయన వెళ్తాడు అక్కడికి. ఆయన తపని చూసారా? స్టేట్కి ఏదో చేయాలంటే IBM ఫంక్షనింగ్స్ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయమ్మా? ఎందుకు అవ్వట్లేదు అంటే ఎందుకు అవుతాయమ్మా? ఇప్పుడు నాకు అర్థం కదా. IBMలో పక్క సాచురేషన్కి వెళ్ళి టాటాలోను TCSలోను అట్లు 2,000 మంది 3,000 మందిని ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు పక్కన. చూడట్లేదా రెసిషన్ ఎలా ఉందో? వీళ్ళు ఎందుకు ఇలా ఇంకా వస్తాయి, నేను ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని వీళ్ళు చెప్తున్నారు కదా సార్. ఇదే దాంట్లో అబద్ధాలు చెప్పడం ఎంతసేపు? 20 లక్షల ఉద్యోగాలు 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేస్తున్నామని చెప్తున్నారు. అడిగితే కల్పించేసామంటారు ఇప్పుడు ఆల్రెడీ. అదే వాళ్ళు ఏరని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇచ్చిండే మీకు అనే ఎటకారాలు కదా. మరి 1 జనవరి 2024 అయిపోయింది, 2025 అయిపోయింది, 2 జనవరి 2026 అయిపోయింది. ఇంకో 10 రోజులు, ఇంక రేపటితో 9 రోజులు ఉంది. ఏది జాబ్ క్యాలెండర్ అని అడిగితే మమ్మల్ని అడుగుతావా? ఎంప్లాయ్మెంట్ ఏటి క్రియేట్ చేస్తున్నారు? సంపద సృష్టి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చంద్రబాబు నాయుడు మించి లేదంటారు. ఆయన ఏమో ఒక్క పెన్ స్ట్రోక్తో 1,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఓవరాల్గా 2,64,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, ఏది గవర్నమెంట్ సెక్టర్లో, స్టేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన హిస్టరీ జగన్మోహన్ రెడ్డి 2,60,000 మంది. అది కాక ఆర్టీసీ ఎంప్లాయీలు దగ్గర 70,000 మందిని లోపల కలుపుకున్నాడు. ఏం చెప్పాలా? అసలు అట్లా ఒక్క ఉద్యోగ కల్పన కూడా అవకాశం కూడా కల్పించలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమో ఇలా ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.